ఫార్ములా ఈ రేస్ ముంగటికి వచ్చింది. దాని తర్వాత ఇంతవరకు ప్రస్తావన లేని ఓఆర్ఆర్ కూడా తెరపైకి వచ్చింది. సో ఈ అన్ని అంశాల దృష్ట్యా మొత్తానికి రామారావును పకడ్బందీగా జైల్లో వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందా లేదా అన్నదానికి ఇది క్లియర్ కట్. ఎందుకంటే ఒక అంశమో రెండు అంశాలు అంటే ఏమో అనుకోవచ్చు, కాకపోతే చాలా అంశాలలో కూడా ఎస్కేప్ అయ్యిండు, లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు అని అనుకోవచ్చు. మొత్తానికి ఈ పొద్దు దినం అయితే కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇక దీనిలో ఇక రాసి పెట్టుకొని ఇది ఇంకో అంశమే లేదు. అంటే నిన్న కేటీ రామారావు గారు పెట్టినటువంటి ట్వీట్లు కావచ్చు, లేకపోతే ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు, ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఆయన క్లియర్గా చెప్తున్నటువంటి అంశం ఏంది, ఏ ఫార్ములా ఈ రేస్ అయితే ఉందో ఆ ఫార్ములా ఈ రేస్ సీఈఓ తోటి రేవంత్ రెడ్డి చర్చలు జరిపిండు అని చెప్పేసి ఇక కథం ఇక క్లోజ్, కథనే క్లోజ్ అయిపోయింది. ఇక చర్చలు జరిపినాక ఇంకేమున్నది, ఇక ఎందుకు జరిపారు, ఎందుకు ఆ మీడియాకు ఫోటో ఇవ్వలేదు అని అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతూ ఉన్నది. ఇప్పుడు వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పదా, ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టరా, దీని మీద ఎటువంటి తీసుకొస్తారు అన్నది ఖచ్చితంగా జనాలు అయితే, పబ్లిక్ అయితే చాలా ఆసక్తితో ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ సెలబ్రిటీలను అరెస్ట్ చేసినప్పుడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నాడు అని అంటే క్లియర్గా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మేము పెద్దోళ్ళని చిన్నోళ్ళని చూడడం, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, తప్పులు చేస్తే చాలు అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, ఓకే ఫైన్, బాగుంది. కానీ ఇదంతా వాతావరణం అంతా గమనిస్తూ ఉంటే కేటీఆర్ను కొట్టడం కోసమే, అంటే కేటీఆర్ను జైల్లో వేయడం కోసమే ఇదంతా చేసిండా అని అన్నది కొంచెం అనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే ఎగ్జామ్ తీసుకొని పోయి కేటీఆర్ను జైలు వేసినాం అనుకో, ఏమంటారు ప్రజలు అంటే కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. నో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, అయ్యో మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదా అన్న దాంట్లో స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదా, అంత ముందుకు హరీష్ రావును అరెస్ట్ చేయలేదా, అట్లా ఏం లేదు, తప్పు చేశారు కాబట్టి అందుకే జైలుకు పోయారు. సో ఈ వ్యూహరచనలో అయితే కొంచెం బాగానే ఉన్నది. కాకపోతే ఈ వ్యూహాలన్నింటినీ కూడా నేనేమంటున్నా అంటే పెట్టండి, మీరు అరెస్టుల విషయంలో పెట్టండి, మేము కాదను. కాకపోతే ప్రజల సంక్షేమాల మీద కూడా పెడితే, ప్రజలకు రావాల్సినటువంటి ఈ పథకాల మీద కూడా పెడితే బాగుంటుంది అని అన్నది నా ఆలోచన. సో దాని మీద కూడా పెట్టాను. సరే, ప్రతిపక్షము అధికార పక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని తొక్కే ప్రయత్నం చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని నిగ్గదీసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక మీ ఇరువిరి అంశాలు ఇవన్నీ కూడా. సరే, ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం, ఆ లీడర్షిప్లను కాపాడుకోవడం కోసమే ఇదంతా ఓ కథ. అండ్ ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీకి నేను సూచించే అంశాలు ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీలా అంటే ఇద్దరే లీడర్లు ముగ్గురే లీడర్లు ఉన్నట్టు పోకూడదండి. ఏమున్నది, ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, హరీష్ రావు ఒక్కడు గుంజుకు రావాలి ఇక పార్టీ పగ్గాలు ఇట్లా భుజాన్ని వేసుకొని. ఎందుకంటే పెద్దాయన బయటకు రావట్లేడు కదా, పెద్దాయన పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు, రేపు మాపో మళ్ళీ అమెరికాకు పోతారు అని అంటున్నారు. సరే, అరెస్ట్ అయితే మరి పోవడం క్యాన్సిల్ అవుతుందా ఏమవుతుందో తెలియదు. సో విషయం ఏంటి అని అంటే, పార్టీలా మీరు లీడర్షిప్ను స్ట్రెంథెన్ చేసుకోవాలి. బీఆర్ఎస్లో నేను చెప్తా ఉన్నా, తేదాపని తీసుకోండి. తేదాపా అంటే తెలుగుదేశం పార్టీలా మీరు అందరూ మాట్లాడగలుగుతారు. నర్సిరెడ్డి కాంచెల్లి, ఈడ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి నర్సిరెడ్డి కాంచెల్లి నారా చంద్రబాబు నాయుడు దాకా మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు, చాకచక్యంగా మాట్లాడతారు, కౌంటర్లు ఇస్తూ మాట్లాడతారు. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీలో చూడండి, మాట్లాడితే హరీష్ రావు మాట్లాడతాడు, లేకపోతే కేటీఆర్ మాట్లాడతాడు, లేకపోతే కవిత మాట్లాడుతుంది, లేకపోతే కేసీఆర్ మాట్లాడాలి. కేసీఆర్ మాటలు బంద్ చేసిండు, మాట్లాడతలేడు, బయటకు వస్తలేడు. ఇక మాట్లాడితే వీళ్ళు ముగ్గురేం మాట్లాడాలి. ఏమైనా జగదీశ్వర్ రెడ్డి లేరా అండి, ప్రశాంత్ రెడ్డి లేరా అండి, గంగుల కమలాకర్ లేరా అండి, గాదర్ కిషోర్ లేరా అండి, బాల్క సుమన్ లేరా అండి? ఎందుకు వస్తలేరు, ఎందుకు దొక్కుతా ఉన్నారు వీళ్ళను? వాళ్ళకు కూడా వాయిస్ ఇచ్చి వాళ్ళని కూడా బయట మాట్లాడిస్తే బాగుంటుంది. అండ్ అసెంబ్లీలో చూసుకుంటే, అసెంబ్లీలో మీరిద్దరైనా ఎంతసేపు మాట్లాడినా కూడా అని అన్నది ప్రజల్లో నానుతున్నటువంటి అంశం. ఎందుకు అని అంటే, ఇవాళ మీకు అంటే ఒక ఏనుగుకో, లేకపోతే ఇప్పుడు రాజు ఇంట్లో ఉన్నప్పుడు, రాజు ఇంట్లో ఉన్నాడు, రాజు అని అంటే కేసీఆర్ అనుకుందాం, ఇక్కడ ఏనుగు గుర్రము లేకపోతే ఒంటె ఇంకోటి ఉన్నప్పుడు ఈ ఒక్కొక్క దాన్ని వేసుకుంటా పోతూ ఉంటే మరి సపోర్ట్ చేయని వాళ్ళు, వాళ్ళ హక్కులేందో తెలియని వాళ్ళు ఎట్లా పోరాడాలి? నేను ఇట్లా పోవాలి, నేను గుర్రాన్ని ఇట్లా తిరగవచ్చు, అట్లా తిరగవచ్చు అని నీకు అవగాహన ఉంటే కదా నువ్వు ఎస్కేప్ అవ్వడానికి అవకాశాలు ఉండేటిది. కానీ ఎవరికి అవకాశాలు లేకుండా అండ్ అసెంబ్లీలో కూడా ఇద్దరేం మాట్లాడదు. దయచేసి ఈ పద్ధతి మానుకుంటే బాగుంటుండే అనేది ప్రజా అభిప్రాయం. ప్రజలు కూడా కొంచెం అంటూ ఉన్నారు ఈ అంశాలని. సో గ్రౌండ్లో ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి
ముచ్చట్లు ఇవన్నీ కూడా. సో ఇప్పటికైనా బీఆర్ఎస్ కనువిప్పు అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. ఎందుకనంటే అవకాశం పార్టీలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తే కూడా పెద్దోళ్ళకు ఇబ్బంది అయినప్పుడు చిన్నోళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీకు మీ పార్టీలో చిన్నోళ్ళకి అవకాశం ఇబ్బంది అయినప్పుడు మీరు మాట్లాడతారు, అదేం లేదు. కాకపోతే ఇదేంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా ఉండాలి. అట్లాంటప్పుడే మీరు మెరుగైన దిశగా అడుగులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దయచేసి ఇది ఆలోచించుకుంటే బాగుండు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు ప్రజలు చెప్తున్నటువంటి ప్రజా అభిప్రాయాలను మీకు చెప్తా ఉన్నా. రైట్. మీరు ఎట్లా తీసుకుంటారో తీసుకోండి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చే దిశగా పోతే బాగుంటుంది అని అన్నది ఆలోచన. రైట్. మొత్తానికి కేటీ రామారావు అరెస్ట్ అయితే ప్రజలారా ఖచ్చితంగా చేయకనే చేస్తాడు రేవంత్ రెడ్డి. క్లియర్గా దీంట్లో మొహమాటమే లేదు. కాకపోతే ఇవాళ సాయంత్రం చేస్తాడా లేకపోతే రేపు పొద్దుగాల చేస్తాడా అన్నదే లేటు. మొత్తానికి చేసేస్తాడు అంతే. కథం ఇక అయిపోయింది. ఇక్కడ దాకా వచ్చిందాక ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఇక్కడ డ్రాప్ అయింది అనుకుందాం, ఇఫ్ ఇన్ కేస్ ఇక భవిష్యత్తులో కేటీఆర్ని అరెస్ట్ చేసినా కూడా కేటీఆర్కు ఇంచు కూడా పరగపడదు భవిష్యత్తులో అరెస్ట్ చేస్తే. సరే ఇప్పుడే చేసేదన్న కొట్లాడుకోవాలి, అట్లో ఇట్లో తలో నిలో అని చెప్పుకోవాలి అంతేగాని ఇక ఇప్పుడు కాకుండా అరెస్ట్ చేస్తామని చెప్తే కథం ఇక వేస్ట్ అయిపోయినట్టే, వృధా. అండ్ ఇప్పుడు అరెస్ట్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం.